ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్యము మార్చి నెల 7వ తారీఖు 2026. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 6 మరియు 12 వచనాలు. దేశమును పాడు చేయుటకు వారు దానిలోనికి వచ్చిరి. ఇశ్రాయేలీలు మిద్యానీయుల వలన మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొరపెట్టిరి. యెహోవా దూత అతనికి కనపడి, పరాక్రమం గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడయున్నాడని అతనితో అనగా. క్రీస్తునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఇక్కడ చూసిన సందర్భంలో ఇశ్రాయేలీలు యెహోవా ఆజ్ఞలను పాటించలేదు. అప్పుడు వారు చాలా కష్టాలు పడాల్సి వచ్చింది. ఇక్కడ ఏం రాయబడిందంటే, మిద్యానీయుల చెయ్యి ఇశ్రాయేలీల మీద హెచ్చాయను గనుక వారు మిద్యానీయుల ఎదుట నిలువలేక కొండలోనున్న వాగులను గుహలను దుర్గములను తమకు సిద్ధపరచుకొనిరి. మిద్యానీయులు ఇశ్రాయేలీలను దరిద్రంలోకి నెట్టివేశారు. అప్పుడు వారు సహాయం కోసం యెహోవాకు మొరపెట్టారు. అప్పుడు యెహోవా దూత గిద్యోనుకు కనిపించాడు. అదే పైన రాసిన సందర్భం. చివరకు దేవుని సహాయంతో గిద్యోను యుద్ధంలో విజయం సాధించి ఇశ్రాయేలీలను వారి చేతుల నుండి విడిపించాడు. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏమంటే, ఒక్కొక్కసారి మన పాపం వలన కానీ లేదా వేరే ఇతర కారణం వలన కానీ కష్టాల్లో ఉంటాము. ఆ రోజుల్లో వారికి యేసు రక్తం లేదు, కానీ ఇప్పుడు మనకున్న ధన్యత ఏమంటే యేసు ప్రభువు కార్చిన పవిత్ర రక్తం మనకు అన్ని విషయాల్లో బలాన్ని ఇస్తుంది. కాబట్టి మనం కష్టాల్లో ఉన్నప్పుడు మన పాపాలను ఒప్పుకొని దేవునికి మొరపెట్టాలి. ఆయన యేసుప్రభు రక్తం ద్వారా మనల్ని చూసి క్షమించి తన సహాయాన్ని పంపి మన కష్టాలన్నిటి నుండి మనల్ని విడిపిస్తారు. ప్రార్థిద్దామా? ప్రియమైన తండ్రి, ఒక్కొక్కసారి మేము జీవితంలో కష్టాలు పడుతున్నాం ప్రభా. అది మా పాపం వలన కావచ్చు, లేదా మరొక కారణం వలన కావచ్చు, కానీ తండ్రి ఒక్కటి మాత్రం కోరుకుంటున్నాం ప్రభా, మమ్మల్ని క్షమించండి. యేసయ్య రక్తం ద్వారా మమ్మల్ని చూసి క్షమించండి తండ్రి. కొంతమంది తండ్రి మా యొక్క శాంతి సమాధానాన్ని, ఆనందాన్ని, క్రీస్తులో ఉన్న సంతోషాన్ని, సహవాసాన్ని, ఇంకా మా యొక్క ఆస్తిని తండ్రి మరి తినివేసి మాకు రావలసిన వాటిని మాకు చెందకుండా చేసి మాతో తండ్రి ఆడుకొని మా జీవితాలను ప్రవ్వా మరి దుఃఖకరంగా బాధలోకి నెట్టివేస్తున్నారు. వారందరి నుండి విడిపించమని ఎలుగెత్తి మొరపెడుతున్న మమ్మల్ని చూసి ప్రవ్వా క్షమించి మీ సహాయాన్ని పంపి విడిపించమని యేసుప్రభు నామములో ప్రార్థించి పొంది ఉన్నామని నమ్ముచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చిరునవ్వు నవ్వండి. యేసుప్రభు మన కష్టాలలో మనకు సహాయం చేసి అన్ని కష్టాల నుండి మనల్ని విడిపించునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.